మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివారులో గల జీవిక ఇంట్రెస్ట్ సర్వే నెంబర్ 402 గతంలో లావణ్య పట్టా పొలాన్ని 12 ఎకరాలు కొనుగోలు చేశారు. దాన్ని ప్రభుత్వం అనంతసాగర్ గ్రామానికి కేటాయించగా ఇట్టి భూమిలో సర్కారు వాళ్ళు క్రీడా ప్రాంగణాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని, పనికార పథకాన్ని గత 3-4 సంవత్సరాలుగా కొనసాగించారు. ఈ 402 సర్వే నెంబర్ గల స్థలంలో గతంలోనే జీవిక ఇండస్ట్రీస్ ఎలాంటి అనుమతులు లేకుండా కంపెనీని నిర్మించారు. ఇదేం న్యాయమని గ్రామస్తులు అడ్డుకోగా గతంలో ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చి కంపెనీని నడిపించారు. ఇప్పుడు మిగతా 8 ఎకరాలలో కంపెనీ నిర్మాణానికి జేసీబీతో పని ప్రారంభించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇదెక్కడ న్యాయమని గ్రామస్తులు నిలదీయగా మాకు TC/IC నుండి పర్మిషన్స్ ఉన్నాయని, తప్పుడు డాక్యుమెంట్స్తో బెదిరిస్తున్నారని గ్రామస్తులు పై అధికారులకు ఫిర్యాదు చేయగా పెడచెవిన పెట్టినట్టు వ్యవహరిస్తున్నారని, మాకు తక్షణమే న్యాయం చేయాలని గ్రామస్తులు బెదరబోయిన సిద్ధిరాములు, ముత్యాలు, రవీందర్, శంకర్, శ్రీరాములు, దుర్గయ్య, భిక్షపతి, రమేష్ తదితరులు గ్రామస్తులు మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఏర్పాటు చేసుకున్నాము మా గ్రామంలో. అదేవిధంగా దీని విషయంలో మేము ఇక్కడ చెట్లను పెట్టినాము, అదేవిధంగా రోడ్లు వేసినాము. మా గ్రామ పంచాయతీ నుంచి దాదాపు ఒక 2 కోట్ల ఖర్చు పెట్టిన మేము 2 కోట్ల వరకు ఖర్చు పెట్టి అన్ని విధాలుగా మేము చేస్తే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది దుండగులు కానీ, వ్యక్తులు కానీ, అలాంటి నాయకులు పర్మిషన్లు ఇచ్చి ఈరోజు ఈ యొక్క కంపెనీ వాళ్ళు మా మీద దౌర్జన్యంగా ఇక్కడ జేసీబీ పెట్టి అక్రమంగా ఇక్కడ పనులు చేస్తున్నారు. మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. పోలీసు వాళ్ళతో కానీ, మిగతా వాళ్ళతో కానీ ఇట్లా మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మమ్మల్ని పై అధికారులు ఎవరైనా స్పందించి ఈ యొక్క కంపెనీ వాళ్ళను మమ్మల్ని సెట్ చేయాలని మీ అందరికీ ఒకటి మనవి చేస్తున్నాను. గవర్నమెంట్ కానీ మాకు స్పందన లేదు. చెట్లు పెట్టినాము, పెంచినాము, 2 కోట్లు నష్టపరిణామం జరిగింది. చెట్లు పెంచినాక కూడా అధికారులు కూడా కంపెనీ వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు. ఆర్ఐ సాబ్ని అడిగితే ఫోన్ లిఫ్ట్ చేయలేడు. FROకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు. కంపెనీ వాళ్ళకే కంపెనీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మరి గత 3 ఏళ్ల క్రితమే లావణ్ భూములు ఎవరు అమ్మేది లేదు, ఎవరు కొనేది లేదని చెప్పారు. అప్పుడే MRO ఇట్లా అందరు వచ్చి మాకు సర్వే చేసి గివ్వలు చేసి చెట్లు నాటమని చెప్పారు. చెట్లు నాటినాము, అన్నీ చేసినాము. ఇప్పుడు వచ్చి మళ్ళీ కంపెనీ వానికే వాని వాళ్ళు కంపౌండ్ వాళ్ళు గోడ తీస్తున్నారు. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము ఏం కావాలి? 2 కోట్లు ఖర్చు పెట్టినాము, చెట్లు వేయించినాము, అన్నీ అయినాయి. అన్నీ అయినాక మళ్ళీ అధికారులకు మేము ఫోన్లు చేస్తే ఎవరు ఫోన్ లేపడం లేదు, లిఫ్ట్ చేయడం లేదు, మాకు సహకరించడం లేదు. ఇది మరి ఘోరం అన్యాయం. మాకు అన్యాయం చేస్తున్నది గవర్నమెంట్.